ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన వాగ్దానముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 55:3 వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఈ యొక్క వాగ్దానం మనకి ఇవ్వబడింది. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును. దేవుడు దావీదుతో చేసిన నిత్య నిబంధన 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయంలో మనకు పూర్తిగా కనబడుతుంది. ఈ నిబంధన ప్రకారము దావీదు వంశము శాశ్వతంగా స్థిరపరచబడుతుంది అని అర్థం. కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరపరచులాగున ఈ 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనంలో దాని గురించినటువంటి వివరణ మనకి ఇవ్వబడి. 2వ సమూయేలు గ్రంథము 7:16. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. ఇక్కడ దావీదుతో దేవుడిచ్చినటువంటి వాగ్దానము, నిత్య నిబంధన. మన 13వ వచనం చూడొచ్చు. అతడు నా నామ ఘనత కొరకు మందిరం కట్టించును, అతని రాజ్య సింహాసనం నిత్యముగా స్థిరపరచును, నేను అతని తండ్రినైందును, అతడు నా కుమారుడైందును. అతడు పాపం చేసిన నల్లు దండంతో మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. ఈ విధంగా దేవుడు దావీదుతో చేసిన నిబంధన ఉంది. బబులోను చెర కాలంలో యెరూషలేములో సిద్కియాతో దావీదు వంశంలోని రాజుల పాలన ముగిసిపోయింది. అయితే దావీదునకు వంశం నుంచి వచ్చిన యేసుక్రీస్తు ఈ వాగ్దానమును నిత్యముగా నేటికి ముగింపు లేకుండా నెరవేరుతూనే ఉంది. కాబట్టి ఈ కృత నిబంధన ప్రకారముగా ఈ అవగాహన మనకు కలగటానికి పౌలు కూడా ఒక మాట రాశారు. అదే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 34వ వచనం. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతులో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకం లేనవని చెప్పాను. చూసారా, దావీదుకు అనుగ్రహించబడినటువంటి పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించను. ఎవరికి కుళ్ళు పట్టనీయకుండా ఉన్నది? యేసుక్రీస్తుకి. 3వ దినాన తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తుకి. ఈ విషయంలో 2 మాటలు చూసుకుందాం. 2వ సమూయేలు గ్రంథములోనే 7వ అధ్యాయము, 2వ సమూయేలు 7వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి నీవు నా సేవకుడు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. చూసారా, గొర్రెల కాపరి ఉన్నటువంటి దావీదును ఇశ్రాయేలుకు అధిపతిగా నియమించాడు. 89:28లో కూడా ఈ మాట మనం చూడగలుగుతాం. 89:28. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనము నేను నిలిపెదను. ఈ దేవుడిచ్చిన వాగ్దానాలు అది మనకు నెరవేర్చబడుతున్నటువంటిది. దావీదుకు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చబడింది. యెషయా గ్రంథము 54:8లో కూడా మనం చూడగలుగుతాం. యెషయా గ్రంథము 54:8. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. నిత్యమైన కృపతో ఈ భాగంలో మనం చూడొచ్చు. అలాగే 61:8లో కూడా ఇదే నిబంధన గురించిన మాటలు మనం చూడగలుగుతాం. ఏలైనగా న్యాయం చేయట యెహోవా నాకు ఇష్టము, ఒకడు అన్యాయంగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చును, వారితో నిత్య నిబంధన చేయుదును. చివరిగా ఇర్మియా గ్రంథము 32:40. నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండునట్లు
వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. అందుకే నూతన నిబంధనలో కూడా విడవక దేవుని కృప చూపినట్టు మత్తయి సువార్త 11:28 చెప్పబడిన మాట, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఇది నిత్య నిబంధన యేసుక్రీస్తు వారు మనతో చేసినటువంటి, లేక దావీదుకు దేవుడు చేసినటువంటి నిత్య నిబంధన యేసుక్రీస్తు వారి ద్వారా నిత్యము ఎల్లప్పుడూ మన మరణ పర్యంతము ఆయన రాకడ పర్యంతము ఆ నిబంధన మన పట్ల నెరవేర్చబడుతూ ఉండాలి. అందుకు తగిన విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉందాం. దేవుడి కృపతో మనం నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీ కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను. మీరు దావీదుతో చేసిన నిత్య నిబంధన నేటికి మా మధ్య నెరవేర్చబడుతున్నది. దానికి తగిన విశ్వాసముతో, నిరీక్షణతో, ప్రేమతో మేము సిద్ధపడులాగున కృప చూపమని యేసు పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.